మన ఇలవేల్పు పలాస నియోజకవర్గ ప్రజలకు ఒక గొప్ప దైవం. మందసాలో ఉన్నటువంటి వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రత్యేక పూజలు చేయటం జరిగింది. ఇక్కడ వెలసి ఉన్నటువంటి ఆ వాసుదేవుడి మహాత్మ్యం గొప్పతనం మనందరికీ కూడా తెలిసింది. మరి అలాంటి ఆ దేవదేవుణ్ణి ఈరోజు ప్రత్యేకంగా దర్శించుకొని ప్రత్యేకమైనటువంటి పూజలు చేయటం జరిగింది. ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రజలకు కష్టాలు దుఃఖాలు దూరం చేయాలని, మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు డే బిఫోర్ ఎస్టర్డే మనందరం చూసాం. మనం తిరుమల తిరుపతిలో జరిగినటువంటి ఒక దుర్ఘటన, ఒక ప్రమాదం. ఇది ప్రమాదం అయినప్పటికీ నివారించదగ్గ ప్రమాదం అని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో దశాబ్దాలుగా శతాబ్దాలుగా లక్షల మంది గుమిగూడేటటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఇదేదో నిన్న కాక మొన్న జరిగిందో, లేకపోతే గత 4-5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సందర్భాలు కాదు ఇవి. శతాబ్దాలుగా లక్షలాది మంది చేరి పెద్ద ఎత్తున అక్కడ ఉత్సవాలు చేయటం, కార్యక్రమాలు చేయటం మనందరికీ కూడా తెలిసింది. ఇన్ని శతాబ్దాలుగా, ఇన్ని దశాబ్దాలుగా, ఇన్ని లక్షల మంది చేరిన సందర్భంలో ఏ రోజు కూడా ఏ రకమైనటువంటి ప్రమాదానికి ఆస్కారం లేకుండా, ఎందుకు ప్రమాదాలకు ఆస్కారం లేదు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ అంత పటిష్టమైనటువంటి, అంతటి పటిష్టమైనటువంటి పరిపాలనా వ్యవస్థను కూడా ఈరోజు భ్రష్టు పట్టించి నిర్వీర్యం చేసి 6-7 చావుకు కారణమై అనేక మంది క్షతగాత్రులు అయిపోయినటువంటి పరిస్థితికి ఈరోజు తీసుకొని వచ్చారు. నేను ఈ సందర్భాన్ని రాజకీయంగా వాడుకోదలుచుకోలేదు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పరిపాలన మీద నాకున్న అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నాను. నేను ప్రభుత్వం దేనికుంటుంది? ఇంతమంది అధికారులు, ఇన్ని వేల మంది, లక్షల మంది అధికారులు దేనికుంటారు? ప్రజలకు మంచి చేయడం కోసం, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం కోసం. ప్రభుత్వాధినేతల పనే అది. ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళ పనేంటి? సొంతానికి అధికారం వాడుకోవడం కాదు, ప్రజలకు మంచి చేయడం కోసం అధికారాన్ని వాడుకోవాలి. మీరు ఒక్కసారి గత 3 రోజుల యొక్క చీఫ్ మినిస్టర్ షెడ్యూల్ లేదా పోలీసుల యొక్క బాధ్యతను మనం ఒకసారి గమనిస్తే మొదటి వైఫల్యం ఎక్కడుందో మనందరికీ తెలుస్తుంది. 8వ తేదీన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం విశాఖపట్నంలో మనందరికీ కూడా తెలుసు. గత కొన్ని నెలలుగా అనుకుంటున్నటువంటిది 8వ తేదీకి ఫిక్స్ అయింది. అంటే మెజారిటీ ఆఫ్ పోలీసింగ్ సిస్టమ్ ఒక కార్యక్రమం మీద ఫోకస్డ్గా ఉంటుంది, ఇంక్లూడింగ్ డీజీపీ, హోమ్ సెక్రటరీ, ఎవ్రీబడి 8వ తేదీ ప్రోగ్రాం కోసం చాలా ఫోకస్డ్గా ఉంటారు. మరి అలాగే 10వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమల తిరుపతిలో మొదలవుతాయి. ఇది కూడా అందరికీ తెలిసింది. అంటే రాయలసీమలో ఉన్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ అంతా కూడా ఆ వైకుంఠ ఏకాదశి ఫోకస్ మీద వాళ్ళందరూ కూడా ఉంటారు. ఆ పర్టికులర్ ఐజీ, ఆ పర్టికులర్ డిఐజీలు, ఇంకా అందరు కూడా. మరి ఇంత టైట్ షెడ్యూల్లో చంద్రబాబు గారు సడన్గా కుప్పం ప్రోగ్రాం పెట్టారు. 2 రోజులు 3 రోజులు ఈయన అర్జెంటుగా కుప్పం వెళ్ళిపోయారు. నాకు అర్థం కాని విషయం, అంత అర్జెంటుగా కుప్పం వెళ్ళకపోతే ఈ ప్రోగ్రాంలు ఇవన్నీ అయిన తర్వాత కుప్పం వెళ్తూ వచ్చే నష్టమేముందండి? ఇది ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. ఎక్కడ వైఫల్యం ఉందనేది చాలా క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. అంటే
అధికారాన్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని వాళ్ళ సొంత ప్రోగ్రాంలకు వాడుకోవడమే. ఓ పక్కనేమో ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం, ఇంకో పక్కనేమో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి సందర్భంలో చీఫ్ మినిస్టర్ అనేటటువంటి వ్యక్తి ఒక్కసారైనా, పోనీ ఆయన ఉన్న కుప్పం పర్యటనలోనైనా, చిత్తూరు పర్యటనలో ఉన్నప్పుడైనా ఒక్కసారైనా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల మీద ఆయన ఏమైనా ప్రత్యేకంగా రివ్యూ తీసుకున్నారా? పోనీ రివ్యూ తీసుకోకపోయినా అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి, నా జిల్లా కదా, నేను పుట్టిన జిల్లా కదా అన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? లేదే 3 రోజుల పాటు ఎంటైర్ పోలీస్ వ్యవస్థని అక్కడికి మళ్ళించారు ఆయన. మరి ఇంకెలా పోలీసులకి సమయం ఎక్కడుంది? డిప్యూటీ సీఎం గారు వచ్చి పోలీసులు బాధ్యత తీసుకోవాలని అంటున్నారు. ఆయన ఎలా బాధ్యత తీసుకుంటారు? మీరు పోలీసులు పనిచేసే అవకాశం ఇవ్వడం లేదు కదా. పోలీస్ వ్యవస్థను మీ చుట్టూ తిప్పుకుంటారు కదా, వేల మంది పోలీసుల్ని మీ సొంత కార్యక్రమాలను తిప్పుకుంటూ ఉంటే పోలీసుల సమయం ఎక్కడుంది? ప్లానింగ్కి ఎక్కడ సమయం ఉంది? ఎగ్జిక్యూషన్ సమయం ఎక్కడుంది? మీరేమొచ్చి పోలీసులు బాధ్యత తీసుకోవాలంటే ఎలాగా ఇది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 8వ తేదీన నేరుగా ఆయన కుప్పం నుంచేమో వైజాగ్ ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి పరిగెత్తుకొని 8వ తేదీ సాయంత్రంకో రాత్రికో తిరుపతి పోలీసులు అందరూ చేరితే వాళ్ళ బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారు? ఎప్పుడు వాళ్ళు బాధ్యతల్ని నెరవేరుస్తారు? అదే రోజు రాత్రి ఏమో మీరు టోకెన్లు ఇస్తామని లక్షల మందిని అక్కడ చేర్చారు. ఇది మొదటి వైఫల్యం. పోలీసుల్ని వాళ్ళ బాధ్యతలు నిర్వహించకుండా వాళ్ళ బాధ్యతల నుంచి డైవర్ట్ చేయటం అన్నటువంటిది మొట్టమొదటి వైఫల్యం. ఇది ప్రభుత్వ వైఫల్యం కింద చూడ. ఇది కేవలం ముఖ్యమంత్రి ఈ రోజుల దర్శనానికి టోకెన్లు ఎలా ఇస్తున్నారట? ఓ 2 రోజులు దర్శనానికి సంబంధించినటువంటి టోకెన్లే ఇస్తాము అని అనౌన్స్ చేశారు. ఈ 2 రోజుల దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజుల దర్శనం, 2 లేదా 3 రోజుల దర్శనానికి సంబంధించిన టోకెన్లే ఇస్తాం. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ 2-3 రోజులకు సంబంధించిన టోకెన్లు మళ్ళీ ఫర్దర్ డేట్ అనౌన్స్ చేస్తాం. మళ్ళీ 2-3 రోజుల దర్శనానికి సంబంధించి మళ్ళీ ఫర్దర్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఆ పర్టికులర్ డేట్స్లో మీరు టోకెన్లు తీసుకొని సరదర్శనకు రావాలా అని చెప్పి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన డొక్కర్ దానయ్య, ఈయన ఇక్కడ మన్సా మండలం బహాడపల్లి పలాస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా. ఈయన వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ఈ 10 రోజుల్లో దర్శనాలు చేసుకోవాలనుకొని చెప్పి అనుకుంటాడు. ఈయన ఏం చేస్తాడు? ఈయన ఎన్నిసార్లు ఈ టోకెన్లకి వెళ్తాం మనం, అదేదో ముందుగానే వెళ్ళిపోయి టోకెన్లు తీసుకుంటూ గొడవ వదిలిపోతుంది కదా అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా మొదటి 2-3 రోజుల దర్శనం కోసం అని చెప్పి ఎన్నిసార్లు మనం లైన్లు కడతామని చెప్పి అందరూ ఒకేసారి చేరిపోయారు. ఏమని నాకు అర్థం కాదు. సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ శ్యామలరావు గారు ఉన్నారు. మా కులమోడు మా మంచి చేస్తాడని చెప్పి తీసుకొచ్చి పెట్టారు ఆ వెంకయ్య చౌదరి అన్న ఆయన్ని. అసలు అడ్మినిస్ట్రేషన్ మీద వీళ్ళకేమైనా అవగాహన ఉందా? ఇన్ని లక్షల మంది ఒకేసారి చేరుతున్నారు. మనం ఇన్ని సార్లు టోకెన్ల కోసం పెట్టడం వల్ల ఒకేసారి చేరితే ఇబ్బంది జరుగుతుంది అన్నటువంటి కామన్ సెన్స్ లేకపోవడం ఏంటి? ఆ చైర్మన్ గారంటే పోనీ ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు, చంద్రబాబు నాయుడు బాకాలు కొట్టడం తప్ప వేరే పని లేదు, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు, ఆయన పక్కన పెడదాం. మరి వీళ్ళకన్నా అవగాహన ఉండాలి కదా. 10 రోజులకు సంబంధించినటువంటి టోకెన్లు ఇచ్చేస్తున్నాము, మీరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి మీరు టోకెన్లు తీసుకోండి అనేస్తే అయిపోయింది కదా. మీరు 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, 3 రోజులు ఇస్తారు, కంటిన్యూస్గా 10 రోజులు పెట్టేయండి. ఎవరికి ఎలాంటి అభద్రత ఉండదు, క్యూరియాసిటీ ఉండదు. చక్కగా 1 by 1 వెళ్తారు, టోకెన్లు కలెక్ట్ చేసుకుంటారు. 10 రోజులు ఏ తేదీకి వాళ్ళకి వస్తే ఆ తేదీకి టోకెన్లు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. 2 రోజులకి ఇస్తామంటే ఏమవుతుంది? మళ్ళీ ఎవరు వస్తారా బాబు ఈ బాధ అనుకొని ఒకేసారి అందరూ ముందెళ్ళారు. ఇది అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నటువంటి మా కులమోడు మా మంచి చేస్తాడని చెప్పి తీసుకొచ్చి పెట్టారు ఆ వెంకయ్య చౌదరి అన్న ఆయన్ని. అసలు అడ్మినిస్ట్రేషన్ మీద వీళ్ళకేమైనా అవగాహన ఉందా? ఇన్ని లక్షల మంది ఒకేసారి చేరుతున్నారు. మనం ఇన్ని సార్లు టోకెన్ల కోసం పెట్టడం వల్ల ఒకేసారి చేరితే ఇబ్బంది జరుగుతుంది అన్నటువంటి కామన్ సెన్స్ లేకపోవడం ఏంటి? ఆ చైర్మన్ గారంటే పోనీ ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు, చంద్రబాబు నాయుడు బాకాలు కొట్టడం తప్ప వేరే పని లేదు, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు, ఆయన పక్కన పెడదాం. మరి వీళ్ళకన్నా అవగాహన ఉండాలి కదా. 10 రోజులకు సంబంధించినటువంటి టోకెన్లు ఇచ్చేస్తున్నాము, మీరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి మీరు టోకెన్లు తీసుకోండి అనేస్తే అయిపోయింది కదా. మీరు 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, 3 రోజులు ఇస్తారు, కంటిన్యూస్గా 10 రోజులు పెట్టేయండి.
ఎవరికి ఎలాంటి అభద్రత ఉండదు, క్యూరియాసిటీ ఉండదు. చక్కగా 1 by 1 వెళ్తారు, టోకెన్లు కలెక్ట్ చేసుకుంటారు. 10 రోజులు ఏ తేదీకి వాళ్ళకి వస్తే ఆ తేదీకి టోకెన్లు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. 2 రోజులకి ఇస్తామంటే ఏమవుతుంది? మళ్ళీ ఎవరు వస్తారా బాబు ఈ బాధ అనుకొని ఒకేసారి అందరూ ముందెళ్ళినారు. ఇది అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నటువంటి చాలా వెరీ బ్యాడ్ డెసిషన్. ఇది 2-3 రోజులకే టోకెన్లు ఇస్తాము, తర్వాత మళ్ళీ ఇస్తాం అన్నప్పుడు ఎన్నిసార్లు మనం లైన్లోకి వస్తామని చెప్పి మొదటి రోజు అందరూ వచ్చారు. మీరు ఒకేసారి టోకెన్లు ఓపెన్ చేసిస్తే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నెమ్మదిగా వెళ్తారు. వాళ్ళకి నచ్చిన రోజు, వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి రోజుకి సంబంధించిన టోకెన్లు తీసుకుంటారు. ఆ తర్వాత చక్కగా సర్వదర్శనంకి వెళ్తారు. అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ పరంగా చైర్మన్ ఈఓ స్థాయిలో తీసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం. గతంలో ఎలా ఇచ్చామో మీకు తెలీదా? గతంలో మనం చేసినప్పుడు ఈ టోకెన్లు ఎలా ఇచ్చామో మీకు తెలీదా? మీరెందుకు నిర్ణయాలను మీకు నచ్చినట్టుగా మార్చేసుకొని ఏదో మీ కబంధ హస్తాలు భక్తులు ఉండాలనుకొని మీరు చెప్పిందే వేదం అన్నట్టు మీరు సొంత నిర్ణయాలు తీసుకొని దానికి తగ్గ ఏర్పాట్లు చేయకి ఈరోజు తొక్కిసలాట జరిగింది. ఎవరు దీనికి బాధ్యులు? టీటీడీ ఎంటైర్ యాజమాన్యం దీనికి బాధ్యులు. అంటే చైర్మన్, ఈఓ, ఏఈఓ అందరూ కూడా బాధ్యులు. ఒకటి ప్రభుత్వ నిర్లక్ష్యం, దాని మీద దృష్టి పెట్టకపోవడం, దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని వేరే ఇతర పనులకి ఆ సమయానికి మళ్లించి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే, మీరు తీసుకున్నటువంటి ఒక చెత్త నిర్ణయం వల్ల ఈరోజు 6-7 చనిపోయినటువంటి కారణమైనటువంటి టీటీడీ యాజమాన్యం దానికి కారణం. వీళ్ళందరూ కూడా బాధ్యులే. వీళ్ళందరూ వదిలేసి చంద్రబాబు గారు వచ్చి వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళని బాధ్యులు చేసి సస్పెండ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎటి తమాషా? బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు బాధ్యత మర్చి, బాధ్యత విస్మరించి కింద ఉన్నటువంటి వాళ్ళ కింద స్థాయి అధికారుల మీద మీరు ఇది తీసుకుంటారా? ఎంతవరకు ఇది న్యాయం? ఇది పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడాలా, నిన్న మీరు మాట్లాడడం కాదు. చంద్రబాబు గారు చర్యలు తీసుకోవడానికి ముందు మీరు మాట్లాడారు. ఏం మాట్లాడారు? చాలా క్లియర్గా ఈఓ చైర్మన్ తప్పు, వాళ్ళ బాధ్యత తీసుకోవాలన్నారు. మరి చంద్రబాబు గారు తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత మీరు మాట్లాడాలి కదా. మీరు ఎందుకు మాట్లాడరు? మీ అభిప్రాయాన్ని మీరు చెప్పాలి కదా. మీరు అన్నారు కదా, ప్రజల సేఫ్టీకి సంబంధించి మేము బాధ్యత వహిస్తాం, క్షమాపణ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వచ్చేస్తాయా? మొన్న ఎప్పుడో ఒక అబద్ధం ఆడితే మీరు ప్రాయశ్చిత్త దీక్షని అదని ఇదని ఎంత రాద్ధాంతం చేశారు. మరి ఈరోజు ప్రాణాలు పోతే దానికి తగ్గ బాధ్యత ఇదేనా? రేపొద్దు నుంచి మేము అనుకోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా మాటల వరకే తప్ప చేతలు ఉండవు అని అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు సీజ్ ద షిప్ అంటే ఇక్కడేమో కలెక్టర్ గారు బాగానే ఉన్నాయని చెప్పి ఇటువైపు వైజాగ్ నుంచో పక్క నుంచి షిప్లు పంపిస్తారు, అటువైపు నుంచో ఇది కూడా సీజ్ ద షిప్ లాంటి డ్రామా అని అనుకోవాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. చంద్రబాబు గారు నిర్ణయం ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ప్రజలందరికీ ఒక డౌట్ వస్తుంది, ప్రాణాలు పోవడం అనేది సనాతన ధర్మంలో కూడా భాగమే కావాలా అనుకోవాల్సి వస్తుంది. ఏం చేతంటే గోదావరి పుష్కరాల్లో చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు గారు అన్నారు, ఏమి కుంభమేళాలో చనిపోవట్లేదా, పూరి రథయాత్రలో చనిపోవట్లేదా, మరి ఈ గోదావరి పుష్కరాల్లో చనిపోతే ఇదేదో పెద్ద సమస్యలా మాట్లాడుతున్నారు ఏంటన్నారు. అంటే ఇప్పుడు అలాగే తిరుమల వైకుంఠ ఏకాదశిలో కూడా చనిపోయారు కాబట్టి ఇదేదో సనాతన ధర్మంలో భాగంగా చనిపోవడం అనేది కామనే అనుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏం చేద్దంటే సనాతన ప్రొటెక్టర్ అన్నారు, సనాతన సేవియర్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఐఎమ్ ది సేవియర్ ఆఫ్ సనాతన ధర్మ అన్నారు. ఏది వెరీ ఇస్ దట్? మీరు మాట్లాడకపోతే, చంద్రబాబు గారు నిర్ణయం ప్రకటించిన తర్వాత మీరు రెస్పాండ్ అవ్వకపోతే సనాతన ధర్మం అంటే ఇదే కావాలనుకునేటటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నోరు తెరిచి మాట్లాడాల్సినటువంటి అవసరం, రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం. ప్రభుత్వ వైఫల్యమేంటి, టీటీడీ యాజమాన్య వైఫల్యమేంటి, గతంలో ఎందుకు జరగలేదు ఈ రకంగా, గతంలో జరగనటువంటి ఏవైతే గుడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో దాన్ని మీరు ఎందుకు ఆపేస్తారు, దాన్ని ఎందుకు మీరు మార్చేస్తారు ఇష్టానుసారం? ఎవరిచ్చారు మీకు అధికారం? మీకు ఇష్టానుసారం మీరు మార్చుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల, ఆ ఈఓ చైర్మన్ నిర్ణయం వల్ల ఈరోజు ఇంతమంది చనిపోయారు.
ఖచ్చితంగా తిరుమలలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రకంగా అపచార కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రకంగా అపచార కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు గారు దేన్ని కూడా ముందస్తుగా దృష్టి పెట్టకపోవడం వల్లనే ఆ రోజు విజయవాడ వరదలు కూడా వచ్చాయి. ఆ రోజు అంతే ఆయన ముందస్తుగా రివ్యూ తీసుకోకుండా పెన్షన్లు పంచుకుంటానని చెప్పి అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన కనీసం పట్టించుకోలేదు. ఆయన ఇంత పెద్ద డిజాస్టర్ వస్తుందని చెప్పి ప్రభుత్వ శాఖలన్నిటికీ ముందస్తు హెచ్చరికలు ఉన్నా సరే ఆయన దృష్టి పెట్టకపోవడం వల్ల ఆయన ఎక్కడికో పెన్షన్లు పంచుకోవడానికి వెళ్ళిపోయాడు. రివ్యూ పెట్టలేదు. ఉదయం లేచేసరికి వాళ్ళ కాడ అయిపోయింది విజయవాడ మొత్తం. ఇదేనా మీ అనుభవం? ఇదేనా 14-15 సంవత్సరాల అనుభవం? ప్రజలందరూ గమనించాల. చంద్రబాబు గారు అన్ని రంగాల్లో కూడా విఫలమవుతా ఉన్నారు. ఏంటి మీరు చేసే అభివృద్ధి? మీరు చెప్పినటువంటి సంక్షేమ మాటలేంటి? ఇది పద్ధతి కాదు. ఇది చంద్రబాబు గారు దీనికైతే భారీ మూల్యం చెల్లించుకోబోయేటటువంటి సందర్భం ఆసన్నమైందని నేనైతే అభిప్రాయపడుతూ సెలవు తీసుకుంటాం.